హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. డిఎస్సి మెరిట్ లిస్ట్ ఎప్పుడు, అలాగే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి కరెక్ట్గా చాలామంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, చాలా డౌట్స్ భయంగా ఉన్నారు. క్లియర్గా చెప్తాను వినండి. మెరిట్ లిస్ట్ ఇంకెప్పుడు అంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా, రేపు వస్తుందంట. ఇంక ఈరోజు ఎదురు చూడకండి, అస్సలు చూడకండి. 12 వరకు చూడడం, మళ్ళీ 12 తర్వాత నెక్స్ట్ డే అయిపోతుంది కదా అని నైట్ అర్ధరాత్రి 1 వరకు చూడడం, తర్వాత ఎప్పుడో పడుకోవడం. నేను కూడా, నాది కూడా అదే కండిషన్ అనమాట. సో ఈరోజు ఎదురు చూడొద్దు, ప్రశాంతంగా పడుకోండి. ఓకేనా? 22 అంటే రేపు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి క్యాండిడేట్ లాగిన్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత డిఎస్సి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి, ఫొటోస్ ఏం కావాలి, అటాచ్ చేసిన ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అందరికీ తెలిసిందే. 10th క్లాస్ ఎక్కడైనా మన నేమ్ రాసేటప్పుడు వాళ్ళు ఎక్కడ రాయమన్నా సరే 10th క్లాస్లో ఎలా ఉందో పేరు అలాగే రాయండి, ఇంటి పేరుతో సహా. అలాగే ఫాదర్ నేమ్ కూడా అలానే రాయండి. ఓకేనా? ఇది మాత్రం జాగ్రత్త. తర్వాత స్టడీ సర్టిఫికెట్ 4th to 10th, 1st క్లాస్ నుంచి అవసరం లేదు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివారో క్లియర్గానే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కొన్ని స్కూల్స్ ఉండవు, కొన్ని స్కూల్స్ కొన్ని సంవత్సరాలు నడిపి తీసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోండి. అంటే స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు రెసిడెన్షియల్ తీసుకోండి. ఎంఆర్ఓ సైన్ చేసి ఇచ్చిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకేనా? అది తీసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో కదా, తర్వాత ఇంటర్ మార్క్స్ మెమో మార్క్ లిస్ట్. తర్వాత డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ చదువుతారు కదా, మార్క్స్ మెమో. అదే డిఎడ్ వాళ్ళకైతే, ఎస్జిటి వాళ్ళకైతే డిగ్రీ మార్క్స్ మెమో అవసరం లేదు. అదే బిఎడ్ వాళ్ళకైతే డిగ్రీ కావాలి. ఓకేనా? తర్వాత పీజీటీ రాసిన వాళ్ళు పీజీ మార్క్స్ మెమో తీసుకోండి. తర్వాత మార్క్స్ మెమో లేకపోతే ప్రొవిజనల్ అయినా సరిపోద్ది. తర్వాత డిఎడ్, ఎస్జిటి వాళ్ళైతే డిఎడ్, ఎస్ఏ వాళ్ళైతే అసిస్టెంట్ వాళ్ళైతే బిఎడ్ మార్క్స్ మెమో తీసుకోండి. ప్రొవిజనల్ అయినా సరిపోద్దని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓడి అవసరం లేదంట. మనకి ఒకవేళ అడిగితే టైం అడగొచ్చు అనమాట, పలానా టైంలో నేను తెస్తానండి అనేసి. సో ప్రొవిజనల్ అయినా సరిపోద్ది దాని ప్లేస్లో. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి? బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ అవసరం లేదట. ఓకే, ఇది కూడా నన్ను చాలామంది అడిగారు. అంటే క్యాస్ట్ నెంబర్ అక్కడ ఇచ్చారు కదా అని తీసుకోమన్నాను నేను, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదంట. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళకి కంపల్సరీ క్యాస్ట్ ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వీళ్ళు జిరాక్స్ తీసుకుంటే సరిపోద్ది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఓసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదంట. క్రిమిలేయర్ అంటే బీసీ వాళ్ళకి క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం లేదంట. ఓకే, క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. టెట్ కొంతమంది ఈడబ్ల్యూఎస్ ఉంది అని పెట్టేస్తారు, లేదంట. వాళ్ళు నాకు ఆల్రెడీ ఫోన్ చేశారు. అది మీరు ఎలా తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మరి అక్కడ ఉంది అని మెన్షన్ చేశారు కాబట్టి ప్రాబ్లం అవుద్దేమో చూసుకోండి. తర్వాత టెట్ మార్క్స్ మెమో, టెట్ యొక్క మార్క్ లిస్ట్ అనమాట. మనకి ఆన్లైన్లో టెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు, ఫోటోతో సహా ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు మామూలుగా జిరాక్స్ తీస్తారు, నాకైతే మామూలు కాపీ ఇచ్చేస్తారు. అలా కాకుండా ఫోటోతో సహా మార్క్స్ మెమో ఉంటుంది టెట్. దాంట్లో మార్క్స్, హాల్ టికెట్ నెంబరు అవి ఉంటాయి, అది కావాలి కంపల్సరీ. టెట్ హాల్ టికెట్ అవసరం లేదు. ఇది కూడా నన్ను డౌట్ అడిగారు. టెట్ హాల్ టికెట్ కాదు, మార్క్స్ మెమో. హాల్ టికెట్ నెంబర్ చెప్తే మార్క్స్ మెమో మనకి ఇస్తారు, ఇది కావాలి. ఓకే, తర్వాత ఇది ఎవరికైనా తెలియకపోతే కొంతమంది అడుగుతున్నారు అది డౌన్లోడ్ అవ్వట్లేదు అని. టెట్ హెల్ప్ లైన్ నెంబర్స్ నిన్న వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశాను. అందుకే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే నేను షేర్ చేస్తూ ఉంటాను అన్నాను. నిన్న టెట్ హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టాను, మళ్ళీ షేర్ చేస్తాను ఈరోజు. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ డిఎస్సి జాయిన్ అయ్యే వరకు ఇలాంటి గ్రూపుల్లో ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అందుతుంది. డిఎస్సి మార్క్స్ మెమో ఎవరికైనా తెలియకపోతే అప్పుడు హెల్ప్ లైన్కి కాల్ చేయండి. టెట్ హెల్ప్ లైన్స్ అని కొడితే ఇందులో వస్తాయి, గూగుల్లో కూడా వస్తాయి. తర్వాత డిఎస్సి అప్లికేషన్ ఫాము, మనం ఏదైతే ఫిల్ చేసామో డిఎస్సి అప్లికేషన్ ఎగ్జామ్ రాసే ముందు పెట్టుకున్నాం కదా, అది డౌన్లోడ్ చేసుకుని ఉంటాం మన మెయిల్లోనో లేదంటే డ్రైవ్లోనో ఎక్కడో చోటు ఉంటుంది. డిఎస్సి అప్లికేషన్ ఫాము జిరాక్స్ కావాలి. తర్వాత డిఎస్సి స్కోర్ కార్డు మనం చూసుకున్నాం కదా, మన మార్క్స్, తర్వాత నార్మలైజేషను, తర్వాత టెట్ మార్కులు కలిపి ఇచ్చారు కదా, స్కోర్ కార్డ్ లేదా దాన్ని ర్యాంక్ కార్డ్ అంటాం. అదే తర్వాత ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ వస్తే దాంట్లో కూడా ర్యాంక్ వస్తుంది, అది కావాలో లేదో తర్వాత చూద్దాము. ప్రజెంట్ అయితే స్కోర్ కార్డ్ కావాలి. తర్వాత పిహెచ్ సర్టిఫికెట్, పిహెచ్ ఉన్నవాళ్ళు, ఓకే, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే
పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఇది పీహెచ్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు. తర్వాత ఆధార్ కార్డు కంపల్సరీ, ఆధార్ కార్డు జిరాక్సెస్. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్ వంట, ఎప్పుడవో కాదు, పాతకాలం నాటివి కాదు, నువ్వు 10th ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు కాదు. పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ అంటే 1 year బ్యాక్, అలాగే 1 year 2 years బ్యాక్ పర్లేదు. రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఒక 4 అయినా దగ్గర పెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ ఎస్జిటి జాబ్ చేస్తూ లేదా సచివాలయం జాబ్ చేస్తూ ఇది రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఏ అభ్యంతరము లేదు మీరు వేరే జాబ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఇవ్వాలన్నమాట. మీరు పెట్టుకుని ఉండాలి. ఆల్రెడీ పెట్టుకోకపోతే ఇప్పుడైనా ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నారు కాబట్టి ఎన్ఓసి కావాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. మెయిన్గా నాకు డౌట్స్ ఎక్కడ అడుగుతున్నారు అంటే రెసిడెన్షియల్ అందరికీ అవసరమా? అందరికీ అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఉన్న వాళ్ళకి అవసరం లేదు. లేని వాళ్ళు రెసిడెన్షియల్ తీసుకోవాల్సి ఉంటుంది. 7 years అంటే 4th నుంచి 10th క్లాస్ వరకు అవసరం. తర్వాత ఇంకెక్కడ అడుగుతున్నారంటే నన్ను క్యాస్ట్, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే, వీళ్ళకి క్యాస్ట్ ఆల్రెడీ ఉంటుంది ఒకవేళ అడిగితే వాళ్ళు. తర్వాత క్రిమిలేయర్ అవసరమా? క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం లేదు. టెట్ హాల్ టికెట్ ఎవరు అడగలేదండి. టెట్ మార్క్స్ మెమో అదొకటి చూసుకోండి. టెట్ స్కోర్ కార్డు. తర్వాత పీహెచ్ అందరికీ అవసరం లేదు. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రమే అవసరం. ఓకే, తర్వాత ఫొటోస్ ఒక 4-5 దగ్గర పెట్టుకోండి. ఎన్ఓసి అందరికీ అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. తర్వాత సెట్స్ 3 sets జిరాక్స్ దగ్గర పెట్టుకోండి. 4 తీసుకున్న ప్రాబ్లం లేదు, కనీసం 3 sets మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే ఒక్కొక్కటి మొత్తం 10th క్లాస్ మార్క్స్ మేమో ఉందనుకోండి 4, స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్కటి 4 సర్టిఫికేట్స్. తర్వాత బిఎడ్ 4 ప్రొవిజనల్, అలా 4 ఒక్కొక్కటి 4 జిరాక్స్ తీసుకోండి. దాని మీద అటాచ్చేషన్ ఉండాలండోయ్. అటాచ్చేషన్ అంటే ఏంటి? గెజిటెడ్ సైన్. అంటే గవర్నమెంట్ టీచర్స్ కాదు, హెచ్ఎమ్స్. గవర్నమెంట్ హెచ్ఎమ్స్ కానీ లేదా గవర్నమెంట్ డాక్టర్స్ కానీ లేదా గవర్నమెంట్ ఇంజనీర్స్ కానీ పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్న వాళ్ళు గెజిటెడ్ జాబ్ వాళ్ళు ఉంటారు, గ్రూప్స్ వాళ్ళు. అలా గెజిటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఆ చేయించుకునేటప్పుడు ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ పట్టుకెళ్ళకపోతే వాళ్ళు చేయరు. ఆల్రెడీ నీకు తెలుసున్న వాళ్ళు అయితే చేస్తారు తప్ప భయపడతారు కొంతమంది సైన్ చేయడానికి, ఇష్టపడరు. కాబట్టి అయినా నువ్వు అన్ని సెట్లు పట్టుకెళ్తే గమ్మున ఎవరు చేయరు. కాబట్టి ముందు నువ్వు జిరాక్స్తో పాటు ఒరిజినల్ కూడా పట్టుకుని వెళ్ళాలి. జిరాక్స్ మీద సైన్ చేసేటప్పుడు నీకు ఒరిజినల్ చెక్ చేస్తారు, కరెక్టా కాదా చెక్ చేసి జస్ట్ అప్పుడు సైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉండకుండా, ఓకే, సైన్ చేసే వాళ్ళకి రిస్క్ ఉండకుండా నువ్వు ఏదైనా ఫ్రాడ్ పెడితేనో వాళ్ళు బుక్ అయిపోతారనమాట. కాబట్టి నీ జిరాక్స్ మీద సైన్ చేయాలంటే నువ్వు ఒరిజినల్ తీసుకుని వాళ్ళ దగ్గరికి పోవాలి. కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఇవన్నీ సైన్ చేస్తారు. ముందుగా తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే అందరు బార్డర్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోండి. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎలాగో తీసుకుంటారు. బార్డర్లో ఉన్నవాళ్ళు, కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే 65 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా, 65 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ రెడీ చేసుకోండి సర్టిఫికెట్లు. ఎవరికి ఎప్పుడు అవసరం వద్దో తెలియదు. కాబట్టి అంటే ఒకళ్ళు 3-4 జాబులకి అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక జాబే చేస్తారు కదా, ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళొచ్చు, చెప్పలేం కదా. సో నీ రెడీగా పెట్టుకోవడంలో తప్పు లేదు. రెడీ చేసుకుని గెజిటెడ్ సైన్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, ఒకవేళ 1-2 సర్టిఫికెట్లు లేకపోతే అక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు, లెటర్ పెట్టొచ్చు అని చెప్తున్నారు. సో అంటే రెడీ చేసుకోండి. ఒకవేళ లేని పక్షంలో టెన్షన్ పడొద్దు, టెన్షన్ తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఓకేనా, ఇలా రెడీ చేసుకోండి. రేపు మెరిట్ లిస్ట్ వస్తుంది, అందరూ ఎదురు చూద్దాము. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.